ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, బిడ్డ, నీ కర్మఫలం తీరినట్టే ఒక్క నిమిషం నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా విను. ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు అని చెప్పి బాబా గారు మనకు మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారనే ఒక బాబా గారి మాటల్లోనే విందాం. ముందుగా బాబా గారు చెప్పే సందేశం ముందు మన వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తల్లి, నువ్వు చేసే పుణ్య ఫలితాలుగా నీకు తండ్రిగా, గురువుగా నీ భారాన్ని అంతా నేనే మోయలేదు. అంటే నీ పరిస్థితుల్లో ఆలోచించినప్పుడు నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నిన్ను తప్పించడానికే నేను వచ్చానమ్మా. నీకు అప్పుడప్పుడు సంకేతంలా కూడా కొన్ని అద్భుతాలను అవసరమైనప్పుడు నా సాయాన్ని ఇస్తూనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు కూడా నీవు ఒక ఆలోచన చెప్పడానికి వచ్చాను బిడ్డ. ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు. అది ఏదైనా సరే అందులో నువ్వు గెలిచే తీరుతావు తల్లి. అందులో నుంచి నువ్వు తప్పించుకోకుండా, వదులుకోకుండా ఆ పని పూర్తి చెయ్యి. నీవు ఎప్పుడూ కూడా డల్ అవ్వద్దు. నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా అనవసరంగా ఏ నిర్ణయం తీసుకోకు. అన్నీ నాకు తెలుసమ్మా. అన్నీ నీ మంచి కోసమే చేస్తున్నా. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నీవు ఉన్న దారిలోనే ప్రయాణించు. ఎవరూ కూడా నిన్ను అడ్డుకోలేరు. అన్ని చోట్ల నేనే ఉన్నాను తల్లి. మొదటి మెట్టు నువ్వు ఎవరు అనేది తెలుసుకో. నీ మనసు నిశ్చలంగా ఉంచుకో. నిన్ను నువ్వు మార్చుకో. బాబా అని పిలిచినప్పుడు నా కాలు నీ వెంటే పడేదమ్మా. అప్పుడు కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి. నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించాను. మెట్టుగా నీ చెడు అంతా తొలగిపోతుంది తల్లి. నువ్వు అడిగే జీవితాన్ని నువ్వు ఆశపడినట్లు జీవిస్తావు. నా దగ్గర కోరిక సంపద నీకు తప్పకుండా చేరుతుంది బిడ్డ. ఇక నుంచి నీ దగ్గర కొరత అనేది పక్కన పెట్టి సంతృప్తిగా జీవించు. నువ్వు ఎదురు చూసిన జీవితాన్ని అందుకుంటావు తల్లి. అన్నీ జరుగుతాయి, ఇలానే జరుగుతాయి అని చెప్తూ ఉన్నాను కదా. ఖచ్చితంగా జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. నీ జీవితంలో నేను చెప్పిన విధంగానే జరుగుతాయి. నీ జీవితం మారబోతుంది బిడ్డ. రేపటి రోజున ఉదయం లేచి వెంటనే నీకు మంచి జరగబోతుంది. రేపు ఏదో ఒక సంకేతంలా ముందే వస్తాను, ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకం నీకు వస్తుంది. నీకు నమ్మకం కుదిరితే సంఘటనలు కూడా జరుగుతాయి తల్లి. రేపు నీ ముఖంలో చిరునవ్వు, ఆనందం వచ్చి తీరుతాయి తప్పకుండా. నమ్మలేని ఆశ్చర్యమైన విషయాలు కూడా జరుగుతాయి. కర్మఫలం తీరిన ఒక విషయం, నువ్వు సంతోషానికి లోనయ్యి ఆ ఆనందం భాషపాలు నీ బాబా అంటే కాళ్ళ ముందు పడేలా చేస్తావు. ఒక చిన్న రవ్వంత నమ్మకం నీ మనసులో ఖచ్చితంగా వస్తుంది. ఆ చిన్న రవ్వంత ఆనందం కలుగుతుంది నీకు. ఇప్పుడు చెప్పేలాగే తీసుకువచ్చా బిడ్డ. సర్వ నిశ్చయంగా ఆ విధంగా మార్పులు నీ జీవితంలో జరుగుతున్నాయి. ధన్యవాదాలు చెప్పడానికి నీ బాబా దగ్గరకు నువ్వే వస్తావు. రేపు ఒక్క నిమిషం ఎదురు చూడు బిడ్డ. అంతా గెలుపు నీదే. విజయం జరిగిన తర్వాత నమ్మకం కుదురుతుంది. నేను చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయమ్మా. మనసంతా నమ్మకంతో నిండిపోతుంది నీకు. నన్ను చూడడానికి రా అనే ఒక సంతోషకరమైన, ఆనందకరమైన, నీకు ఆనందాన్నిచ్చే సంతోషకరమైన నీ ముఖాన్ని చూడడానికి నీ తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పకుండా నా దగ్గరకు రా తల్లి. నీ ఆనందాన్ని నాతో పంచుకో. నీ ఆనంద బాష్పాలు నా పాదాలపై వదలడానికి తప్పకుండా రా తల్లి.
నీ కంటి నిండా ఆనందం ఉండాలి, అది నేను చూడాలి. నీ కంటి నీరు నా పాదం మీద పడే ఆ క్షణమే నీ కర్మఫలాన్ని తొలగించేసి నీకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి. ఇక నుంచి నువ్వు నమ్మకంతో ఎదురుచూడు, అంతా మంచి జరుగుతుంది. నీ బాబా నీకు తోడుగా ఉంటాడు. నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to this channel. Thank you.